క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. నువ్వా? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? ఏంటి వినోద్ అన్నా, ఇంకా కోపంగానే ఉన్నారా? నన్ను అన్నయ్య అని పిలవద్దు, అన్నయ్య అని పిలవద్దు. నీ ముఖం చూస్తే నా కోపం వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్తావు, పోలీసుకు పిలవమంటావా? ఒక క్షణం నేను చెప్పేది వినోద్ అన్నా. ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా, ఈ ఇంట్లో నేను ఏ సమస్య చేయను. నన్ను మీరు నమ్మచ్చు. నేను చెప్పేది వినండి. ఆంటీ, నాకు తెలుసు నేను చాలా పెద్ద తప్పు చేశానని. మీ మనసు కనిపిస్తేనే నన్ను క్షమించండి ప్లీజ్. నువ్వు మాట్లాడేసావా? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళావు. అరే వెళ్తాను కదా ఆర్తి. నేను ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేస్తానికి వచ్చా. ఇక మీద నా వల్ల ఫ్యూచర్లో ఎవరికి సమస్య ఉండకూడదు కదా. నువ్వేం చెప్తున్నావు? నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ అందరి ముందర నేను ఒక ప్రపోజల్ చెప్పాలనుకుంటున్నా. అది కనుక మీరు విన్నారంటే ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఖచ్చితంగా. ప్రపోజల్? ఏం ప్రపోజల్? నేను రేష్మాని పెళ్లి చేసుకోవాలి. ఎంత ధైర్యం నీకు? ఇక్కడ రా. ఎంత ధైర్యం నీకు? ఎలా మాట్లాడుకుంటున్నావు వినోతున్నా? నేను రేష్మాని లవ్ చేస్తున్నా. నేను ఎంతగానో లవ్ చేస్తున్నాను, తను నన్ను లవ్ చేస్తుంది. ఈ విషయం నేను చెప్తాలా. రేష్మానే తను నాతో జీవించాలని ఆశపడుతుంది. కావాలంటే తను అడగండి, మీరు అడగండి. అన్నీ చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయే. నమస్తే వదినా. ఒక్క రెస్పాన్స్ కూడా రావట్లేదేంట్రా? చచ్చయ్, ఈ మ్యారేజ్ అవన అమ్మాయిలు నా మూడునే స్పాయిల్ చేశారు. నా మూడ్ని ఇప్పుడు సరిచేస్తానికి ఏదో ఒకటి కావాలి. ఆహాహాహాహా, ఏం సువాసన! అదిరిపోయింది కదా. ఓ వదినా, మీకు నమస్తే. నమస్తే. నాకిది తెలియకుండా పోయిందే, వినోద్ అన్నయ్యకి ఇంత అందమైన భార్య అని. మీరు చాలా అందంగా ఉన్నారు వదినా, నిజంగా చెప్తున్నాను నేను. నువ్వు చూసావు కదా, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఆర్తి, అసలేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు తిను? మోహన్, మీ భర్త యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని. మనందరం నైబర్సే, తెలుసా మీకు? నీ ఇంట్రడ్యూస్ చేసావా? ఇక్కడే ఉంటావా, బయలుదేరుతావా? అరే ఆర్తి, అలా ఎలా వెళ్ళిపోను? అరే ఇంత పెద్ద బరువుని వదిన ఒక్కలే ఎలా తీసుకెళ్లగలరు? దానికి ఛాన్సే లేదు. వదినా, నేనే మిమ్మల్ని ఇంటి దగ్గర దాకా తీసుకెళ్తా. వద్దు వద్దు, మీకెందుకు ఇంత ఇబ్బంది? ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది, మేమే వెళ్ళిపోతాం. ఇవ్వండి. అయ్యో, నాకు గుండెలు ముక్కలు చేసేశారు. నన్ను మీరు ఒక బయట వ్యక్తిలా చూస్తున్నారు వదినా. నాకిందులో ఎలాంటి సమస్య అనేది లేదు వదినా. మీరెందుకు అర్థం చేసుకోవట్లా? నాకు చాలా ఇష్టం. రండి వదినా, రండి. ఆగు, బ్యాగ్ ఇవ్వు. అయ్యో వదినా, మీరు రండి, మీరు రండి. అయ్యో వదినా, అక్కడేం చేస్తున్నారు? నేను వెళ్తాను, మీరు వెనకాల వచ్చేయండి. ఆర్తి, వాడే చెప్తున్నాడు కదా, వాడే తీసుకువెళ్ళని. అరే వదినా, అతని గురించి నీకు అసలు తెలీదు. వెళ్తూ వెళ్తూ తెలుస్తుందిలే. ఇలా రా మోహన్. మోహన్, నువ్వా? అయ్యో ఆంటీ, యాక్చువల్ గా నేను ఎందుకు వచ్చానంటే మీ కోడలికి హెల్ప్ చేస్తాం కోసం మాత్రమే. నువ్వు పూర్తి చేసావు కదా, వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళు. అరే వెళ్తాను కదా. వెళ్ళు ముందు. అరే వెళ్తున్నా, ఆగు. రేష్మా, వెళ్ళొస్తా. ఉంటాను. అరే ఆర్తి,
నీకేమైంది ఇదంతా? అరే వదిన, వాడు 1వ నంబర్ ఫ్రాడ్ కదా, ముందు నువ్వు అర్థం చేసుకో. అతను ఎప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళని ఎగతాళి చేస్తూనే ఉంటాడు. ఐఎమ్ సారీ ఆర్తి, నాకు వాడిని చూస్తే అలా అనిపించలేదు. వాడు చాలా డీసెంట్గా ఉన్నాడు. కోడలి పిల్ల, వాడలా ఏం కాదు. వాడెప్పుడు డీసెంట్గా మాస్క్ వేసుకొని తిరుగుతాడు. నువ్విప్పుడే కదా ఇక్కడికి వచ్చావు. ఇంకా కొద్ది రోజుల్లో వాడి గురించి నువ్వే బాగా తెలుసుకుంటావు. ఇలా చూడు, ఈ తర్వాత వాడి దగ్గర కాస్త దూరంగా ఉండు. సరే అత్తయ్య, అని మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ వినోద్ ఉన్నాడే, ఇదెవరు పంపించారు? మీ అన్నయ్యే పంపించుంటాడు. ఇంకెవరు పంపించుంటారు? ఆర్తి, నేను ఇది అక్కడ పెట్టేసి వస్తాను. అన్నయ్యనా? నాకు అలా అనిపించలేదే. నువ్వు అసలు మారవా? నువ్వు ఎప్పుడు సోంపరిగా ఉంటావా? నువ్వు ఇక్కడే పెళ్ళైన ఆడవాళ్లతో అల్లరి పట్టిస్తూ ఉంటావా? నీ బిహేవియర్ నుంచి నేను తాగుబోతురాలయ్యాను. దాని గురించి నీకు బాధే లేదు. ఇప్పుడు పనికి ఎవరు వెళ్తారు? మీరు వెళ్తారా? నేనే. పద. సుమా డార్లింగ్, నీ చెప్పేది విను. పదనా? అరే అరే, చెప్తున్నానా? విను, పద. చెప్పేది విను, కాస్త ఆగు. పద లోపలికి. అరే ఆగు పద. బేబీ, బేబీ, నేను చెప్పే మాట విను, కాస్త ఆగు బేబీ. నాకు మీరంటే చాలా చాలా ఇష్టం. ఫ్రమ్ నీకు బాగా ఇష్టమైన వ్యక్తి. నీకు ఇష్టమైన వ్యక్తి. ఇప్పుడు అర్థమైంది. ఇదంతా మోహన్ పని ఉంటుంది. అమ్మా, మీ కోడలు చాలా మంచి పని చేసింది. మిమ్మల్ని తన్ని నేను కంట్రోల్ చేయమని చెప్పాను కదా, కానీ లేదు. ఇలా చూడండి, వాడు నీ కోడలికి రోజు పంపించాడు. అంతేకాకుండా లెటర్ కూడా చేర్చి పంపించాడు. వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో. నేను నీ దగ్గర చెప్తున్నాను, ఈ రేష్మనే దీని వెనక ఉన్నది. అన్నయ్య ఇప్పుడు రానివ్వు. ఏమైంది? అందరూ ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నారు? సూపర్ అన్నయ్య, మీ వైఫ్ చాలా మంచి పని చేసింది. మీ భార్య ఏం చేస్తుందో తెలుసా? ఒక పోకిరి వేదవని ఇష్టపడుతుంది. ఏమంటున్నావు? ఈ మోహన్ ఉన్నాడు కదా, నా కోడలికి వాడు పువ్వులు కొనిచ్చాడు. నాకది చెప్పడానికి అసహ్యంగా ఉంది. అది కూడా ఇంకా లవ్ లెటర్ కూడా ఇచ్చాడు. కానీ రేష్మాకి మోహన్ ఎలా తెలుసు? మీ భార్య దగ్గర నుంచి షాపింగ్ బ్యాగ్ కూడా తీసుకున్నాడు. మీరు నన్ను నమ్మకపోతే మీ భార్యని మీరే వెళ్ళి అడగండి. రేష్మా,
రేష్మా రేష్మా వస్తున్నాను. ఇది ఈ బొకేనైతే ఎవరిచ్చారు? ఇదేంటి ప్రశ్న? ఇది మీరే కదా పంపించారు. నేను ఇవ్వస్తాను. నా గురించి అయితే నీకు తెలీదా ఏంటి? ఇంకెవరు నాకు పంపిస్తారు? అది కాదు, నువ్వు ఒకసారి అయితే ఒకరిని ఇంటికి తీసుకొచ్చావే, ఆ? మోహన్. అరే నాకైతే తెలుసు వాడి గురించి. కానీ నాకెందుకు? వాడు అలానే చేస్తాడు. అమ్మ అయితే వాడితో చేరదని చెప్తారు. మొత్తం నీ తప్పే, అంతా నీ తప్పే చేసావు. వినోద్, ఇందులో నా తప్పేముంది? వాడు నీ ఫ్రెండ్ అని నేను అలాగే వదిలేశాను. ఫ్రెండ్ అంటే ఏమైనా చేస్తావా? ఎవరినైనా పిలుచుకొస్తావా? అది మీరు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇదంతా నా తప్పని నాకు తెలుసు. ఈ తప్పుని నేను మళ్ళీ చేయను. నేను హలో హలో రేష్మా గారు, నేను మోహన్. నా నంబర్ నీకెలా దొరికింది? అరే, మళ్ళీ బయట వ్యక్తిలా మాట్లాడతారు. నేను మీ పక్కింటోడ్నే. నేనే కదా మిమ్మల్ని చూసుకోవాలి. ఇక చూడు, ఇంకొకసారి నాకు కాల్ చేయొద్దు. నీకు చెప్పింది అర్థమవుతుందా? చూసారా, నాకు ముందలే తెలుసు మీరు ఏడుస్తున్నారని. మీ ఇంట్లో నుండి గట్టి అరుపులు వినపడ్డాయి నాకు. అప్పుడే నాకు అర్థమైంది మీరు చాలా కోపంగా ఉన్నారని. అర్థమవుతుందా? నీ వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. నేను కాసిన తిట్లన్నీ నిన్నించే నాకు వినోద్కి గొడవలంతా అయింది. కానీ కానీ నేనేం చేశాను? ఆ బొక్కేని నువ్వే పంపించావని మా ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇక చూడు, నేను బ్రతిమలాడి అడుగుతున్నాను. ఇక మీదట నువ్వు నాకు ఫోను చెయ్యొద్దు, మెసేజ్ చెయ్యొద్దు. రేష్మా, నిన్న జరిగినందుకు మీ అందరి దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. ఇక మీదటిలంతా జరగకుండా చూసుకుంటాను. మీరందరూ ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్ నన్ను మన్నించండి. నన్ను మన్నించండి. సరేమ్మా, సరే గాని నీ కన్నీళ్లు తుడుచుకో. ఏం జరిగిందో అది నువ్వు మర్చిపో. ఉం? వినోద్, ఆర్తి, బాయ్ వదినా. నా బాక్స్ వెళ్ళి తీసుకోరా. కీర్తానికి వెళ్తున్నాను. నేను వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకొస్తా. సరే అత్తయ్య, తీసుకొస్తాను. ఇదిగోంది అత్తయ్య. నేను వెళ్ళొస్తాను. సరే, త్వరగా వచ్చేయండి. అత్తయ్య ఏదో మర్చిపోయారనుకుంటా. నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వినోద్ ఇక్కడ లేడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నేను ఎలా తిరిగి వెళ్తా? రాత్రి మొత్తం మిమ్మల్ని మిస్ అయ్యాను. నేను సరిగ్గా కూడా పడుకోలా. చాలు నువ్వు మాట్లాడింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకని మీరు ఇంత భయపడుతున్నారు? నేను మీ దగ్గర క్షమాపణ అడగటానికే వచ్చా.
మీరు రాత్రంతా పడుకోకుండా ఏడ్చారని తెలుసు. అది నాకు పూర్తిగా నచ్చలా, ఒట్టేస్తున్నా. ఇక చూడు, నేను ఇక్కడ చూడలేదు. నేను బానే ఉన్నాను, నువ్వు వెళ్ళిపో. ఆ, సరే నేను వెళ్ళిపోతా పక్కా. నన్ను ఒకసారి క్షమించా అని చెప్పండి. మన్నించానా? మన్నించేశాను. వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చేతులెత్తి దండ పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? అరే అరే, మీరు ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? ఇక్కడ ఏం లేదు. నా చెయ్యదుడు, నా చెయ్యదుడు. మోహన్, వదినా, చాలు వదినా. ఆర్తి, నేను చెప్పేది నువ్వు వినవా? ఎన్నిసార్లు చెప్పేది నీకు? లేదు, నేనేమి చేయలేదు. ఇందులో నా తప్పేం లేదు. ఇదంతా మిస్అండర్స్టాండింగే. మోహనే నేను అడ్వాంటేజ్ చేసుకున్నాడు. వాడు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నాడు? వాడు ఇక్కడికి ఎలా ఒంటరిగా వచ్చాడు? నువ్వే ఆ డోర్ ఓపెన్ చేసిండొచ్చు, నువ్వే వాడిని పిలిచిండొచ్చు, అప్పుడే వాడు వచ్చింటాడు. లేదు విను, నేను ఆ తలుపును ముయ్యాలని అనుకున్నాను, కానీ వాడు వెంటనే లోపలికి వచ్చి తలుపు వేసేసాడు. ఇలా చూడు వదినా, మీరు ఎవరిని మోసం చేయలేరు కదా. మీరు నాకు అన్నయ్యకో కాల్ చేసి ఉండాల్సింది, మోహన్ ఇంటి లోపలికి వచ్చాడని. ఆర్తి, అది నేను చాలా భయపడ్డాను, నాకేమీ అర్థం కాలేదు. వినవా ఏంటి? ఆ? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? విను, లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా. ఇంకోసారి ఇది జరిగిందంటే మీ అమ్మ నాన్న కాల్ చేసి తీసుకోమని చెప్తాను. బాధ్యత లేని అమ్మాయిని మీ దగ్గర తీసుకొని పోమని వాళ్ళకి చెప్తాను. పెళ్లి అనేది 7 జన్మల బంధం. ఇదే నమ్మకానికి మొదటి అధ్యాయం. కానీ వినోద్ లాంటి వాళ్ళు విరక్కొట్టలేని బంధాన్ని విరక్కొట్టడానికి ప్రయత్నించారంటే రేష్మ లాంటి వాళ్ళు ఏం చేయగలరు? అందరికీ నమస్కారం, నేను మీ గిరీష్ జయన్ని. మీ అందరిని నేను ఈరోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్కి స్వాగతిస్తున్నాను. వినోద్ ప్రమాణం చేశాడు. తన భార్యను కాపాడుతానని, తన పైన నమ్మకంతో ఉంటానని అతను ప్రామిస్ చేశారు. కానీ తను ఇప్పుడు దేన్ని వేలెత్తి చూపిస్తున్నాడంటే తన భార్య క్యారెక్టర్ని. వినోద్కి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి మోహన్ క్యారెక్టర్ గురించి చాలా బాగా తెలుసు. అది తెలిసినా గానీ రేష్మ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఎందుకు? తాళి కట్టిన భార్య అబద్ధం చెప్తున్ననే అబాండం వేయటం వినోద్ చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వినోద్ కొంచెమైనా తన మెదడుని ఉపయోగిస్తాడా? ఇంకా తన భార్య పైన తన నమ్మకంతో ఉంటాడా? లేకపోతే మోహన్ రేష్మని కఠినమైన వాటికి విక్టిమ్ని చేస్తాడా? వేచి చూద్దాం. మోహన్, బయటికి రా. ఎందుకు లోపల దాక్కున్నావు చెప్పు. నీకు మిగతా వాళ్ళ భార్యల మీద చేయి పెట్టడం అంత ఇష్టమా? బయటికి రా. ఎందుకని మీరు బయట అరుస్తున్నారు? ఏం కావాలి? అరే, మీ దగ్గర నేను ఎలా చెప్పాలి శోభ? మీ హస్బెండ్ క్యారెక్టర్ అయితే చాలా మోసంగా ఉంది. వాడొచ్చి నేను ఎలా చెప్పేది? వాడైతే మా ఇంటికి వచ్చి తప్పుగా ప్రయత్నించి మా వైఫ్ దగ్గర ఇదిగా చేశాడు. కొన్నిసార్లు ఫ్లవర్స్ పంపిస్తాడు, ఇంకా చాలా ఎక్కువగా. అలాగా? మోహన్, బయటికి రా. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళిపోతున్నావా? నువ్వు ముందు బయటికి రా. ఏమైంది వినోదన్నా? ఏమైంది శోభ? ఎందుకు అరుస్తున్నావు? నేను ఊరికే వదలరా. తనే ఎంత ఏం చేస్తున్నావు? ధైర్యం ఉంటే నీకు? ఆ? నేను చెప్తా నీకు. నీకెంత ధైర్యం రా? వినోదన్నా, ఇక్కడ చూడు, ఇంకోసారి నెక్స్ట్ టైం మా ఇంటి వైపు నీ కళ్ళు చూపించేందంటే నాకంటే చెడ్డవాడు ఎవడు ఉంటాడు? మీరు ఏం మాట్లాడుతున్నారు వినోదన్నా? ఏంటి శోభ, నీ మొగుడై ఉండి ఈ విధంగా నేను చేస్తాను నువ్వే చెప్పు కదా. అబ్బా, నిజంగానా? చాలా డీసెంట్ గా ఉంటావా నువ్వు? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకంతా ఎలా చెప్పాలో అలా వింటావు. అరే, ఊరికే వదలను. వీళ్ళనివ్వు. ఇక నుంచి ఇతను నేను చూసుకుంటాను. అరే, బేబీ బేబీ, బేబీ ఏం చేస్తాడు? అరే కొట్టగల. అరే బేబీ, నా యొక్క రాణి, ఈరోజు నాకు లక్కీ డేనే. ఈ ముసలిది ఎక్కడి నుంచి వచ్చింది? ఛే! ఏం చేయాలి?
హలో హలో ఆంటీ, నేను పప్పు మాట్లాడుతున్నా. ఆ పప్పు చెప్పు. ఆంటీ, మా అమ్మకు ఒంట్లో బాగాలేదు. ఏంటి ఏమైంది? ఆమె పాట పాడేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. ప్లీజ్ కాస్త త్వరగా రండి ఆంటీ, ప్లీజ్. ఆ, హలో హలో ఆ, హలో ఆ, హలో పప్పు, హలో. అత్తయ్య ఏమైంది? నా ఫ్రెండ్కి హార్ట్ అటాక్ వచ్చింది. నేను వెళ్ళి చూస్తాను. అత్తయ్య అత్తయ్య నేను చెప్పేది వినండి. నేను నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడ చూడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసు కాల్ చేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ చూడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. హాయ్ హాయ్, మీ వల్లే ఇప్పుడు నేను ఒక మోడరన్ అయిపోయా. నీ వల్ల అన్ని సమస్యలు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఇక్కడ చూడు, నన్ను వదిలే, లేదంటే నేను అరుస్తాను. కుదిరితే అరవై అరు. ఈ ఇంట్లో ఎవరు చూసినా గానీ నీ మీదే సందేహపడతారు. నీ ఫ్యామిలీ మెంబర్సే నీ మీద సందేహపడితే బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? నన్ను Silent గా ఉండు. వదలు. ఇది ఎలా అయింది? ఇది ఎలా అయ్యింది? ఇది ఎవరు చేశారు? ఎవరు చేశారు ఇది? నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు అర్థమైంది. ఇది వినోటే కదా చేసింది. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా యొక్క రాణి మీద వాడు చేయేస్తాడు. వాడిని ఊరికే వదలను. నువ్వు భయపడుకో, నేను వెనక్కి డోర్ గుండా వెళ్ళిపోతా. ఏంటమ్మా, తలుపు తీయడానికి నీకెంతసేపా? అవును, నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చారా? లేదత్తయ్య, మీరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు కదా, అదేమైంది? అరే ఏమీ లేదు, ఎవరో నాతో ఆటలాడుకున్నారు. తను ఇంట్లోనే కూర్చుంది. ఎవరు చేశారో తెలియటం లేదు. దేవుడికి ధన్యవాదాలు, మంచి కాలం అత్తయ్య సమయానికి వచ్చారు. అలా లేకపోతే ఏం జరుగుంటుందో తెలియట్లేదు. రారో బయటికే, రాబే. ఏ, నువ్వు చనిపోవడానికి నా కార్య దొరికిందా? ఎందుకన్నా రాణిని కొట్టావు? ఎందుకు కొట్టావురా తన్ని? రే, ఎంత ధైర్యం రాడికో? నన్నే వచ్చే ప్రశ్న అడుగుతావా? నా పెళ్ళాం, నాకు అర్హత ఉంది కొట్టడానికి. ఎందుకని మరి దాన్ని కొట్టావు? అదే నన్ను కొట్టావు కదా, మళ్ళీ తన్ని ఎందుకు కొట్టావురా? నువ్వు నన్నే కదా కొట్టాలి. కొట్టు 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 కొట్రా. నన్ను కొట్టి తన మీద కోపాన్ని తీర్చుకో, కానీ నువ్వు తన్ని కొట్టకూడదు. అర్థమైందా? నువ్వు కొట్టావు కదా తన్ని, చెప్పు. నువ్వు నా రాణ్ణి కొట్టావు కదరా? వినోద్, తన్ని నువ్వు కొట్టనని చెప్పరా? రేయ్ రేయ్, రేష్మా, రేష్మా, వినోద్, నేను చెప్పేది వినండి. సూపర్ లవర్ మీట్ చేసి వచ్చాను. వాడిని బాగా లవ్ చేస్తున్నాడు అనుకుంటా. చెప్పు, అరే చెప్పు. అయ్యా, ఆరా. ఏంటి? ఎందుకని నువ్వు దాన్ని కొడుతున్నావు? నీకెలా ఈ గాయం తగిలింది? ఇది తన మజ్ను అయితే ఇచ్చింది. దారిలో వచ్చేటప్పుడు నా కారుని ఆపాడు, నన్ను వచ్చి కొట్టాడు. వాడు ఈమెను ఎంత లవ్ చేస్తుందో అంతా చూపించాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటో నా వైఫ్ గురించి అలా మాట్లాడుతున్నాడు. చెప్పండి.
అసలు నేనే ఎవరని అడుగుతున్నాడు. ఏయ్, నిన్ను ప్రశాంతంగా ఉండరా, కాస్త ఆగు. నా మీద వాడు ఎలా చేయి వేస్తాడు? వాడు ఒక పిచ్చోళ్ళ నా దగ్గర వచ్చాడు. నన్ను క్షమించండి అమ్మా, నేను మీ కోడలి పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోయాను. నేనైతే కంట్రోల్ చేయలేను. చాలు వినోద్ అది చాలు, నోరు మూయ్. నోరు మూసుకొని ఉండు. అత్తయ్య మీరు వినోద్ వినోద్ నేను చెప్పే మాట విను. అత్తయ్య వినోద్ నీకు ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్య మీద చేయి వేస్తావు? అందువల్ల మీ అన్న నన్ను కొట్టడానికి నిన్ను పంపించాడనే. మీ అన్న ఎంత ఇంట్లో చేతి గాజులు వేసుకున్నాడా? నువ్వేరా నీ చేతికి గాజులు తొడుక్కున్నావు? నీకు నీ భార్య అంటే భయం, అందుకే వేరే అతని భార్య మీద నువ్వు మోసపడుతున్నావు. ఫు. ఇదంతా నీతో నేనెందుకు చెప్తున్నాను? దీనికంతటికి కారణం తనే కదా. ఏ ఆర్తి, నీకు మాట్లాడాలంటే నన్ను అను. నువ్వు రేష్మా గురించి తప్పుగా మాట్లాడితే నాకంటే మోసమైన వ్యక్తిని నువ్వు చూడవే, చూస్తావా? ఓ సూపర్. ఆవిడ నీతో పారిపోతుందని నువ్వు నన్ను భయపెడుతున్నావా ఏంటి? వెళ్ళు, నాకు ఎవరిని చూస్తే భయం లేదు. అర్థమైందా? ఇప్పుడు జరిగిన విషయాలన్నిటికీ ఆ రేష్మనే కారణం అయి ఉంటుంది. ఇదే నేను చెప్పొచ్చింది. ఇంకొకసారి నువ్వు ఏమైనా తప్పుగా రేష్మా గురించి మాట్లాడితే మా అమ్మ మీద ఒట్టే. నువ్వు చేసిన దానికి నిన్ను సమాధానం చెప్పనిస్తా. పో. అయ్యో, నా మందు పోయిందా? హారతి, అసలు ఏమైంది చెప్పు అమ్మా. తనకి ఏమైందో చెప్పండి. నాకెందుకో ఆల్కహాల్ వాసన వస్తుంది. అది నీ డ్రెస్ మీద వస్తుంది. ఎవరు నీ మీద పోశారు? చెప్పు ఆర్తి, చెప్పు. వినోద్, వదినా, ఆర్తి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆర్తి, ఈ సమస్యలన్నిటికీ కారణం నువ్వే. ఖచ్చితంగా నువ్వే కారణం. కానీ ఏమైంది ఆర్తి? అన్నయ్య, వాడికి నేను పాఠం నేర్పించాలనుకున్నాను. ఎందుకంటే వాడు నిన్ను కొట్టాడు. ఈవిడి గురించి తనతో మాట్లాడేటప్పుడు అప్పుడే వాడు నా మీద ఇలా చేశాడు. ఆర్తి, ఏడవకు ప్లీజ్. నేను ఉన్నాను కదా. ఇక జరిగింది చాలు. తను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తన బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసి తన సొంత ఇంటికే నేను పంపించేస్తాను. దీని గురించి తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ నేను మోహన్ గురించి కంప్లైంట్ చేయబోతున్నాను. మనం ఏం చేయగలం అన్నయ్య? వాడు దీనికి ముందు నుంచే వాడు జైలుకు వెళ్ళేవాడు. దీని నుంచి ఎటువంటి ప్రయోజనం లేదు. వాడు ఒక్కరోజు కూడా లోపల ఉండలేడు. వాడు ఎంతో ఈజీగా బయటకు వచ్చేస్తాడు. అవునరా, ఆర్తి చెప్పేది నిజమే. మనం పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు మనల్నే ప్రశ్నలు అడుగుతారు. మన ఇంటి కోడలే మనల్ని అవమానపరిచినప్పుడు మనం ఏం చేయగలం? అంతేకాకుండా ఇందులో మోహన్ తప్పేం లేదు. అవునన్నయ్య, అలా చేస్తే మనకే అవమానం కదా. ఆ తర్వాత మనం అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పుకోవచ్చు కదా. ముందు ఈవిడ్ని బయటికి పంపించాలి. అమ్మా, తనైతే ఇంట్లో వదిలేయండి. దాని తర్వాత దీన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను. వినోద్, అత్తయ్య నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. వినోద్, అత్తయ్య ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఎవరైనా నేను చెప్పేది నమ్మండి. నేను చెప్పింది ఎందుకు ఎవరు నమ్మట్లేదు? వావ్,
నా యొక్క రాణి ఫోన్లో బిజీగా ఉన్నావా ఏంటి? అరే ఫోన్ని నాకు కాస్త ఇచ్చి నా పక్కకి రా. ముందు అది నాకివ్వు. ముందు నీ అలవాట్లే మానుకొని ఆ తర్వాత నా దగ్గరికి రా. అరే నువ్వెందుకని అలా మాట్లాడతావు? నేను నేను నీ యొక్క మొగుణ్ణి. చేయొద్దులే. హస్బెండ్ అంట హస్బెండ్. మీ నాన్న మా నాన్న దగ్గర లోన్ తీసుకోకుండా ఉంటే నేను ఎప్పుడో వదిలేసుంటాను. ఆ తర్వాత ఈ మొత్తం డబ్బులు నేను తీసుకొని తర్వాత కాల్ చేసుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ముందు చేతి. రేష్మా అరే ఆ కిటికీ ఎందుకు తెరుచుకొనే ఉంది? నేను వెళ్ళి మూసేస్తాను. నువ్వా? నాకు నిద్రే రాట్లా. నేను నిన్ను బాగా మిస్ అవుతున్నా. ఇక చూడు, ఎవరైనా ఇక్కడ చూసేయగలరు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం బోరింగ్ మాటలు మాట్లాడుతున్నావు రేష్మా? నీలాంటి అందమైన దాన్ని అలా వదిలేసి వెళ్తానా? ప్లీజ్ నువ్వు నాతో వచ్చే. నేను నిన్ను రాణిలా చూసుకుంటా. నేను సంతోషపడతా. ఒట్టేస్తున్నా. చాలు మోహన్, నువ్వు మాట్లాడింది ఆపు. నువ్వు మాట్లాడేది నీకు అసంగా లేదా? నువ్వెంత చేస్తావు? ఎంత? ముందే నీ నుంచే నాకు ఇక్కడ చాలా సమస్యలు, కానీ నా వల్ల కుదరదు. నన్ను వదిలే. రేష్మా నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తానికి వచ్చాను. ప్లీజ్ నువ్వు నాతో రా ప్లీజ్. నన్ను వదులు. వినోద్ మాత్రం లెగిస్తే నన్ను చంపేస్తాడు. మోహన్ ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ నువ్వు ఏడవకు. నువ్వు వెళ్ళి పుడుకో. నేను ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తా. నువ్వు నన్ను ఖచ్చితంగా నమ్మొచ్చు. ప్రామిస్. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. నువ్వా? ఎంత ధైర్యం అంటే ఇక్కడికి వస్తావు? ఏంటి వినోద్ అన్నా, ఇంకా కోపంగానే నన్ను ఉన్నా? అన్నయ్య అని పిలవద్దు, అన్నయ్య అని పిలవద్దు. నీ ముఖం చూస్తే నా కోపం వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్తావు, పోలీసుకు పిలవమంటావా? ఒక క్షణం నేను చెప్పేది వినోద్ అన్నా. ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా, ఈ ఇంట్లో నేను ఏ సమస్య చేయను. నన్ను మీరు నమ్మొచ్చు. నేను చెప్పేది వినండి. ఆంటీ, నాకు తెలుసు నేను చాలా పెద్ద తప్పు చేశానని. మీ మనసు కనిపిస్తేనే నన్ను క్షమించండి ప్లీజ్. నువ్వు మాట్లాడేసావా? ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. అరే వెళ్తాను కదా ఆర్తి. నేను ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేస్తానికి వచ్చా. ఇక మీద నా వల్ల ఫ్యూచర్లో ఎవరికి సమస్య ఉండకూడదు కదా. ఏంటి? నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ అందరి ముందర నేను ఒక ప్రపోజల్ చెప్పాలనుకుంటున్నా. అది కనుక మీరు విన్నారంటే ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఖచ్చితంగా. ప్రపోజల్? ఏం ప్రపోజల్? నేను రేష్మాని పెళ్లి చేసుకోవాలి. ఎంత ధైర్యం నీకు? ఆ? ఇక్కడ రా. ఎంత ధైర్యం నీకు? ఆ? ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు? వినోతున్నా? నేను రేష్మాని లవ్ చేస్తున్నా. నేను ఎంతగానో లవ్ చేస్తున్నాను, తను నన్ను లవ్ చేస్తుంది. ఈ విషయం నేను చెప్తాలా. రేష్మానే తను నాతో జీవించాలని ఆశపడుతుంది. కావాలంటే తను అడగండి. మీరు అడగండి.
నువ్వేం మాట్లాడుతున్నావు? నేనెప్పుడు నీ దగ్గర ఇలా చెప్పాను? అత్తయ్య వాడు చెప్పేది నమ్మకండి. నీకెంత ధైర్యం? నీకు కొంచెం కూడా సిగ్గులేదా? నేనే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను, కానీ నువ్వు మమ్మల్ని ఏం చేస్తున్నావు? ముందు వీడిని బయట తోసే. ఏయ్, వెళ్ళరా, బయటికి వెళ్ళు. ఆంటీ, బయటికి ఏ, పోరా. ఏ, ఆగన్నా. రారా. ఆంటీ, నా మాట బయటికి విను. వెళ్ళు. వినండిరా. పదా. ఏ, ఆగండి. వెళ్ళమంటున్నానా? మాట వినండి కాస్త మీరు. చెప్తున్నా కదా. ఇటు సైడ్ అయితే ఈ పక్క రానే రాకు. ఈ అమ్మ నువ్వు పో. అత్తయ్య నన్ను నమ్మండి. హారతి, దీని బ్యాగ్ తీసుకురా. ఈ రోజే మనం దీన్ని బయటకి గెంటేద్దాం. బయటకు పద. నేను చెప్పేది నేను వినండి. ఇంటికి పంపించేస్తా. అత్తయ్య నేను చెప్పేది వినండి ప్లీజ్. వినోద్ నేను చెప్పేది నమ్ము. చాలా దరిద్రమైన ఆడపిల్లవా నువ్వు. నాకైతే అవసరమే లేదు. ఆటో అత్తయ్య నేను చెప్పేది వినండి. పదా. తీసుకెళ్ళండి. అత్తయ్య నేను చెప్పేది వినండి. చాలా నాటకాలు చేస్తుంది. అత్తయ్య కూర్చో. నేను చెప్పేది వినండి. వెళ్ళు. నోరు మూసుకో. వినోద్, నువ్వు వెళ్ళవయ్యా. ఆంటీ, నేను చెప్పేది వినండి. వినోద్ పదండి. ఏమయ్యా, ఏమైంది? తెలియలేదమ్మా, దిగి చూడాలి. అమ్మగారు, ఆటో రిపేర్ అయింది. రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది. దీని కూడా వస్తే ఇంకేం జరుగుతుంది? బయటికి రా. ఇలా రా. ఈ ఎండలో వెర నుంచోబెట్టారు. ఏం చేసేది? అమ్మా, ఆటో రెడీ అయిపోయింది, వచ్చి కూర్చోండి. వెళ్ళు. అత్తయ్య అత్తయ్య ఏమైంది? అన్నయ్య అత్తయ్యకి దెబ్బ తగిలింది. హాస్పిటల్కి వెళ్ళాలి. అన్న త్వరగా వెళ్ళండి. బాయ్ బాయ్ ముసల్దానా. చెప్పు, నాతో నిజం చెప్పు. మా అమ్మని కావాల్సింది చెప్పడానికి ట్రై చేస్తావా లేకపోతే యాక్సిడెంటా? చూడండి మీరేం మాట్లాడుతున్నారు? నేను చెప్పింది నమ్మకపోతే ఆ ఆటో అతన్ని కూడా అడగండి. అప్పుడు ఆయన కూడా మాతోనే ఉన్నారు. ఆహా, ఇప్పుడు నేను అది కూడా చేయాలా? నీ గురించి తెలుసుకోవడానికి ఇంకొక ఆడు మగాని దగ్గర నేను వెళ్ళాలా? నువ్వు ఇక్కడ ఉండకూడదు. నేను ఆర్తి అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. నాకు నువ్వైతే అవసరం లేదు, కానీ ఈ ఛాన్స్ కావాలి కదా. ఈ నైట్ అంతా నీకే. ఏ ప్రేమైన ఎవరిని పిలుచుకో, ఎంజాయ్ చేయడానికి. ఛీ, ఎలా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? నోరుమై. ఫస్ట్ మాట్లాడటం ఆపు, అబద్ధం చెప్పడం అయితే ఆపు. అందుకోసం సీన్ చేయొద్దు. అమ్మ ఆరోగ్యం నయా అయిన వల్ల తర్వాత నువ్వు ఇంటికైతే నువ్వు వెళ్ళొచ్చు. వినోద్ ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి. వినోద్ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. వినోద్ ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకండి. నాకు తెలుసు ఆయన నన్ను వదిలేసి వెళ్ళరు. వినోద్ వినోద్ నువ్వు నన్ను బాగా మిస్ అయ్యావనుకుంటా, అందుకనే వచ్చేసా. నువ్వు అరే, బయటికి నేను వెళ్ళు. ఇక్కడే దాగుడు మూట ఆడుకోవటానికి రాలేదు బంగారం. అరే అరే అరే, నేను మళ్ళీ చెప్తున్నా, దాగుడు మూటలు ఆడటానికి రాలా. మన ఆడబోయేది అమ్మా నాన్న ఆట. అరే, నేను కొంచెం లవ్ చేయలా, నేను ఎంతగానో లవ్ చేశా. నువ్వు నన్ను లవ్ చేసి తీరాలి రాని. ఇక చూడు, నేను చాలా సార్లు చెప్పాను నిన్ను లవ్ చేయలేదని. అయితే ప్రేమించొచ్చు కదా, ప్లీజ్ ఒక్కసారి. ఇక చూడు ప్లీజ్ నన్ను వదిలే. నేనే నీకు ఆల్రెడీ చెప్పానుగా, మన అడ్డుకోవడానికి ఎవ్వరు లేరని. నీ దగ్గర బ్రతంలాడి అడుగుతున్నాను, నేను వదిలే. మనల్ని ఎవ్వరు అడ్డుకోలేరు. వదిలే. నన్ను క్షమించు.
వావ్, అద్భుతంగా ఉంది. మ్వా! నేను వేరే అమ్మాయితో కూడా ఇంత సంతోషంగా ఉన్నట్టు లేదు, నిజం. అలాగే ఇలాగే మనం తర్వాత కూడా చేద్దాం. ఇది ఎవరికి చెప్పుకో, ఎందుకంటే ఎవరు నమ్మరు. నా యొక్క అందమైన రాణి. గుడ్ నైట్. చివరిగా రేష్మ కామాంధుడు మోహన్ వల్ల బలైపోయింది. అమ్మాయిలకున్న హక్కునే వాడు అపహరించుకున్నాడు. కానీ ఇదేమీ మోహన్ తప్పు కాదు, ఇదంతా వినోద్ తప్పు మాత్రమే. వినోద్ తన వైఫ్ చెప్పేది ఏది నమ్మకుండా తన కోసం తన గొంతెత్తినప్పుడు ఆ శబ్దాన్ని వాళ్ళు అణిచివేశారు. రేష్మ హక్కుని మోహన్ మాత్రం అపహరించలేదు. ఇందులో ఈ వినోద్, ఆర్తి, వాళ్ళ అత్తయ్య వీళ్ళందరూ రెస్పాన్సిబుల్. రేష్మ చెప్పేది ఎవ్వరు వినలేదు. ఒక్కొక్కసారి తను ట్రాప్ లోనే ఇరుక్కుపోయింది. దానికి పరిణామాలు కూడా ఎదుర్కొంది. కానీ ఈ మోహన్ ఆపడానికి ఇంకొక దారే లేదా? లేకపోతే రేష్మ మోహన్ ఆడే ఆటలకి బలవ్వాల్సిందేనా? ఎందుకంటే దీని తర్వాత మోహన్ ఆడే ఆట ఘోరంగా ఉంటుంది. ఈ విషయంలో రేష్మ అతని దగ్గర నుంచి తను తప్పించుకుంటుందా? ఈ అన్ని ప్రశ్నలకి జవాబు మనం వేచి చూడాల్సిందే. నీలు, మీకు ఇప్పుడు ఎలా ఉంది? ఓవర్గా యాక్ట్ చేయకు. నువ్వు చేసింది అంతా చాలు. మా అమ్మని టార్చర్ చేయొద్దు. నువ్వు ఇంకా వాళ్ళని స్వర్గానికి పంపించేయాలనుకున్నావు కదా? మంచిగా చెప్పారన్నయ్య. మా అమ్మ దగ్గర నుంచి దూరంగా ఉండు. నాకు తెలీదు మా అమ్మని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నావా ఏమో. రేపు తయారుగా ఉండు. రేపే నీకు లాస్ట్ డే ఇంట్లో ఉండటానికి. మీరిద్దరూ కూడా మీ నోర్లు కాస్త మూసుకోండి. ఈరోజు మనకి పండగ. ఈ ఇంటి మనశ్శాంతి కోసం నేను ఈరోజు ఇక్కడ పూజ చేయాలి. నా యొక్క రాణి చివరికి నా దగ్గరికి వచ్చేసింది అనుకుంటా. నేను మీ అందరి దగ్గర ఎన్నిసార్లు చెప్పాలి నేనేమీ చేయలేదు, ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదని. కానీ మీరెవరు? నేనేం చెప్పాలనుకుంటున్నానో చెవు కూడా పెట్టి వినట్లేదు. దానికి బదులుగా ఈ పిక్చర్ చెప్పిందని నమ్ముతూ ఉన్నారు. వీడు నా జీవితాన్ని నాశనం చేసేశాడు. నా జీవితాన్ని నాశనం చేసేశాడు. వినోద్, నీ అనుమానంతో నా జీవితమే నాశనం అయిపోయింది. నన్ను క్షమించు. నన్నైతే క్షమించు రేష్మ. నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. వదినా, ప్లీజ్ నన్ను కూడా మీరు క్షమించండి.
నేను కూడా మిమ్మల్ని అనుమానించాను. అవును, మంచి పని చేశారు. ఈ శిక్ష ఎప్పుడో వీడికి జరుగుండాల్సింది. ఎందుకు ఆపేశారు? మొదలు పెట్టండి. ఎప్పుడు ఒక ఆడది తనను తాను ఇష్టపడుతుందో అప్పుడు తను సెల్ఫిష్ గా మారిపోతుంది. రేష్మా కూడా ఇదే చేశారు. తన ఈ నిర్ణయమే ఇలాంటి రాక్షసులకి ఒక గుణపాఠం. దీని తర్వాత మోహన్ లాంటి వాళ్ళు దీన్ని చూసి మారాల్సిందే. కానీ నేరం నేరమే. రేష్మా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. సొసైటీలో ఇలాంటి ఆడవాళ్ళు ఎంతో మంది మన చుట్టూతా ఉన్నారు. రేష్మలాగా వాళ్ళు కూడా అన్నిటినీ అనుభవించిన వాళ్ళే. ఒకవేళ వాళ్ళు చెప్పింది కూడా ఎవరు విని ఉండకపోవచ్చు. అందరూ రేష్మలాగా ధైర్యంగా ఉండలేరు. ఒకవేళ ఆడవాళ్ళందరూ వాళ్ళ మర్యాదని ఈ సొసైటీ నుంచి కాపాడుకోవడానికి, అందువల్ల వాళ్ళు అడుగు ముందుకు వేయలేకపోతున్నారని, చెడ్డ పేరు వస్తుందని భయపడుతున్నారు. ఈ భయాన్ని విసిరిపారేయండి. రేష్మ చేసింది చట్ట ప్రకారం తప్పు. కానీ రేష్మ దాని గురించి ఆలోచించక ముందే రేష్మ కోపం దాన్ని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చేసింది. అందువల్ల తను అడుగు వేయాల్సి వచ్చింది. వినోద్ వాళ్ళ ఫ్యామిలీ తనకు సపోర్ట్ చేసి ఉంటే ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సిన అవసరం తనకు వచ్చుండేదే కాదు. వాళ్ళందరూ రేష్మకి సపోర్ట్ చేసి ఉండాలని నేను అనుకుంటున్నాను. అది నా ఆశ. ఈ ఆశలన్నీ పెద్ద పెద్ద కొండల్లాంటివి, కానీ దాన్ని అంతా పగలగొట్టేస్తారు. గుర్తుంచుకోండి, మనం సైలెంట్ గా ఉంటే ఇలాంటి మోహన్లు ఎంతో మంది ఇక్కడికి వస్తూనే ఉంటారు. అందువల్ల మీ గొంతు ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. మేము మీతో ఉంటాం. ఇంతటితో నేను మీ గిరీష్ జయన్ని ఈ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక నిజమైన సంఘటనతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలను ఎదిరించే గొంతు.